వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనం ఆర్బీఎం హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఏదైతే సైడ్ క్యారెక్టర్ అదేవిధంగా విలన్ క్యారెక్టర్లో నటించిన ఫిష్ వెంకట్ గారి హెల్త్ అప్డేట్ అయితే చాలా సీరియస్ కండిషన్లో ఉన్న పరిస్థితి. ఆయన వారం రోజులుగా ఈ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు. ఆయనకు 2 కిడ్నీలు పాడైపోయిన నేపథ్యంలో ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి అదేవిధంగా తనకు సంబంధించిన అనుచర వర్గం నుంచి కూడా ఆర్థిక సహాయం కోరుతున్నట్టు కూడా వాళ్ళ కూతురు వివిధ రకాల మాధ్యమాల్లో కూడా చెప్పిన పరిస్థితి. ఒకసారి మనం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గత వారం రోజులుగా ఆయనకైతే తన హెల్త్ కండిషన్ సివియర్గా ఉందని అయితే తెలుస్తున్న పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి వాళ్ళ కుమార్తె స్రవంతి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, అదేవిధంగా డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది, సో ఇప్పటిదాకా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారా అనేది ఒకసారి ఆమె మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కూతురు స్రవంతి గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. ఏంటమ్మా అసలు ఏం జరిగింది నాన్నగారికి? ఎప్పటి నుంచి మీరు హాస్పిటల్లో ఉన్నారు? అసలు ఏమైంది? ఇక్కడ బోడుపల్ ఆర్బీఎం హాస్పిటల్ అండి. ఇక్కడికి వచ్చి 1 వీక్ అవుతుంది. లాస్ట్ సండే వచ్చాము. 2 కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయండి డాడీవి. కిడ్నీ వేయించాలంటున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు వెంటిలేటర్ మీద. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఏమైనా అంటే తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అసలు ఏంటి? లేదండి, కిడ్నీ కంపల్సరీ చేయాలంటున్నారు ఒకటి. ఓకే. అంటే ఇప్పుడు దాకా ఎవరైనా దాతలు సహకరించారా మీకు ఏమైనా? ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎలాంటి హెల్ప్ రాలేదండి. ఇక్కడ మన బోడుపల్లి లోకల్ సాయన్న అని చెప్పేసి జనసేన పార్టీ అన్న మాత్రం హెల్ప్ చేశారు. తన నుంచి బీజేపీ పార్టీ నుంచి కూడా మాకు 30,000 ఇచ్చేసి వెళ్ళారండి. ఓకే. అంటే నిన్న మొన్న మీకు ప్రభాస్ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చినాయి. నిజమే అంటారు? ప్రభాస్ గారు ఏమైనా ఫోన్ చేశారా మీకు ఏమైనా? లేదండి, కాల్ చేయలేదు. అంటే తన పిఏ కాల్ చేసిండు. చేసి ఇట్లా పిఏ అండి ప్రభాస్ నుంచి కాల్ చేస్తున్నాను నేను, ఇట్లా ఏమైనా హెల్ప్ కావాలంటే కావాలి సార్ అని చెప్పిన. అంటే సరే అండి, సార్ షూట్లో ఉన్నాడు, నేను మళ్ళీ మాట్లాడిస్తా అని చెప్పిండు. ఇంతవరకు కాల్ లేదు, ఏం లేదు. నేను కాల్ చేసినా కానీ రిసీవ్ లేదండి. మాకు ఎలాంటి 50 lakhs అసలు ఇవ్వలేదండి. అసలు అంతా ఫేక్ న్యూస్ అది. ఇప్పుడు కవిత గారి పిఏ దగ్గర నుంచి కూడా మీకు ఫోన్ వచ్చిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అందులో కూడా ఏమైనా వాస్తవం ఏమైనా ఉందా? సేమ్ అదేనండి. ఆయన పేరు నవీన్, ఈయన పేరు నరేష్. సేమ్ ఎన్ని లెటర్. అయితే తను ఏమన్నాడంటే పిఏ కాల్ చేస్తున్నానండి కవిత నుంచి, మేడం వచ్చాక ఇట్లా రండి, నేను లొకేషన్ పెడతాను మీకు, మీ మదర్ని తీసుకొని రండి అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి తను కూడా సేమ్ కాల్ స్విచ్ ఆఫ్. అసలు ఏం జరిగింది? ఎట్లా కిడ్నీలు పాడైపోయిన పరిస్థితి? గతంలో కూడా ఆయన అనారోగ్య బారిన పడ్డారు, మళ్ళీ అనారోగ్యంతో ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు కాబట్టి అసలు ఏం జరిగింది అసలు ఈ మధ్య? అంటే 4 years బ్యాకే తెలిసిందండి మాకు, ఇట్లా కిడ్నీ కొంచెం ఖరాబ్ అవుతుంది అని చెప్పినారు. ఈ ఒక 2 years నుంచి మాత్రం ఇంకా 2 కిడ్నీలు కూడా మొత్తం ఖరాబ్ అయ్యాయి. డయాలసిస్ చేయించుకుంటున్నారు రెగ్యులర్గా డే బై డే. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు ఏమైనా సహాయం వచ్చే అవకాశం ఉందా? మీరు ఏమైనా ఆశిస్తున్నారా? వాళ్ళు ఏమైనా స్పందించినారా? మాకు ఫస్ట్ టైం డాడీ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు 2 lakhs ఇచ్చిండండి సార్. ఇప్పుడైతే ఎవరు రాలేదు ఇంకా హెల్ప్ చేయడానికి ఇండస్ట్రీ నుంచి. ఇప్పుడు మా అసోసియేషన్ నుంచి కూడా ఎవరైనా స్పందించారా అమ్మా? లేదండి, ఎవరు లేదు. మీరేమైనా విన్నపం చేసుకున్నారా వాళ్ళకి? సినిమా పెద్ద వాళ్ళకి ఏమైనా? మేమైతే మా నుంచి ఏం లేదు, ఇండస్ట్రీ నుంచే అంటే ఇట్లా న్యూస్ వాళ్ళకే చెప్తున్నామండి. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయ సహకారం లభిస్తుందట? గవర్నమెంట్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు, నాన్నగారిని చూసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ లోకల్ బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళారని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ బాగుంటుంది ఈ హాస్పిటల్ అని చెప్పి ఎవరు చెప్పారు? మీకు ఏమైనా సజెషన్ ఇచ్చారు ఎవరైనా? అంటే ఇందులో డాక్టర్ కొంచెం తెలిసిన మాకు, దానివల్ల వచ్చినాం ఇక్కడికి. ఓకే. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కూడా ఆరోగ్యశ్రీ ఏమైనా ఇక్కడ ఆరోగ్యశ్రీ పనిచేస్తుంది? లేదు, ప్రతి దానికి అమౌంట్ లేదు. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయిందమ్మా అసలు? 3 lakhs అయిందండి. 3 lakhs ఖర్చు 1 week లో 3 lakhs అయింది. ఇప్పుడు మీకు ప్రభాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి డోనర్స్ కూడా మేము కిడ్నీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు మీకు ఏమైనా ఫోన్ చేశారా? ఆ ఫేక్ కాల్ వల్లనే చాలా మంది అమౌంట్ అడుగుతున్నారు. కాల్ చేసి ఇట్లా కిడ్నీ ఇస్తామండి, అమౌంట్ ఇస్తారా, మాకు 30 lakhs కావాలి, 50 lakhs కావాలని అడుగుతున్నారు. వేరే వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వట్లేదండి ఈ ఫేక్ వల్ల.
ఓకే. ఇప్పుడు మీకు ఏమైనా దాతలు ఎవరైనా సహకరించే అవకాశం ఉందా? మీకేమైనా దాతలు ఫేక్ న్యూస్ వల్ల ఎవరు ముందడుగు రావట్లేదండి, ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు రేవంత్ సీఎం గారికి ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా కావాలన్నా కూడా సీఎం గారికి ఏం చెప్తారండి? ఏం లేదండి, ఇప్పుడు డాడీది న్యూస్ రేవంత్ అన్న వారికి వెళ్ళి కొంచెం ఆయన ముందొచ్చి డాడీకి కిడ్నీ వేయించేలాగా చేస్తే చాలండి. ఓకే. గవర్నమెంట్ కూడా ఇప్పుడు మీకు నిమ్స్ లో ఏమైనా సజెస్ట్ చేశారా? మరి ఈ హాస్పిటల్ కాకుండా వేరే హాస్పిటల్కి మేము తీసుకెళ్లే అవకాశం ఏం చెప్పలేదు మాకు, ఏం చెప్పలేదు. మీకేమైనా అనిపిస్తుందా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి? వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుండు. ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు ముందు వచ్చి అయినా సరే, ఎవరైనా సరే పెద్దవాళ్ళు వచ్చి కొంచెం వేరే హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండని అట్లా. ఇప్పుడు దాకా ఇండస్ట్రీ పెద్దలు ఎవరైనా వచ్చారా, చూసారా? గబ్బర్ సింగ్ టీం వాళ్ళు వస్తున్నారు అంతే, ఇంకెవరు రాలేదు. వాళ్ళంటే డాడీ ఫ్రెండ్స్, ఆ బాబాయ్ వాళ్ళు వస్తున్నారు, ఇంకెవరు రాలేదండి. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమైనా? లేదండి, నో రెస్పాన్స్, ఏం లేదు. ఓకే. ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లా కొనసాగుతుంది లోపల? అసలు మాకు అసలు ఏం అంత అనిపించట్లేదండి. ఓకే. నిన్ననే కౌన్సిలింగ్ ఇచ్చారు. నిన్న వాళ్ళు మాకు ఏం చెప్పారంటే డాక్టర్స్ 3 months 6 months వరకు ఇంకా ఇట్లానే చూస్తూనే ఉండాలని అంటున్నారు. అవునా? 6 months అంట. లోపల డయాలసిస్ ఏమైనా జరుగుతుందా? జరుగుతుంది, అది డైలీ చేస్తున్నారా అండి. డైలీ మీకు ఎంత ఖర్చు వస్తుందమ్మా? డైలీ ఒక్క డేకి వచ్చేసి 20K అవుతుంది, 20,000 అవుతుంది ఫర్ డే. ఓకే. అందులో ఏమైనా ఆరోగ్యశ్రీ నుంచి ఏమైనా ఇవి ఏం లేదు? లేదు, ఏం లేదు. ఏమైనా మాట్లాడుతున్నారా నాన్నగారు? ఏం మాట్లాడట్లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. అదొక 2 days నుంచి చూస్తుండే అంతే, కానీ గుర్తుపట్టట్లేదు, ఏం మాట్లాడట్లేదు. అంటే మన స్పృహలో ఉన్నారా లేకపోతే? ఉన్నారు. స్పృహలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటున్నారా, ఇంటికి వెళ్ళి మరి వస్తున్నారా లేకపోతే ఎట్లా? మీరు వస్తున్నాను, వెళ్తున్నాను. ఓకే. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారు ముఖ్యంగా? ఇప్పుడు ఎన్ని డేస్ ఇక్కడ ఉండాలి అంటున్నారు వాళ్ళు? అసలు అదే చెప్తున్నా కదండి, 3 months వరకు ఇలాగే ఉంటేనే బెటర్ తను అని చెప్పి అంటున్నారు. కానీ 3 months వరకు హాస్పిటల్లోనూ. 3 months వరకు హాస్పిటల్లో ఉండాలా? చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి కొంచెం 3 months వరకు హాస్పిటల్ ఇట్లనే మెయింటైన్ చేయాలి, దాని తర్వాతనే కిడ్నీ గురించి ప్లాన్ చేద్దాం, అప్పటి వరకు ఏం వద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ 2 కిడ్నీలు బ్లడ్ పంపింగ్ సరఫరా చేస్తున్నాయా లేవా? డయాలసిస్ చేస్తున్నారు? ఓకే. డయాలసిస్ అవుతుంది. ఓకే. ఏమైనా బాడీలో ఏమైనా కండిషన్స్, ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా మీరు చూసినప్పుడు, నాన్నగారు చూసినప్పుడు? ఏమైనా బాగా బక్కగా అయ్యిండు. కాలు ఒకటి ఇన్ఫెక్షన్, ఫస్ట్ రైట్ కై నుండి ఇప్పుడు లెఫ్ట్ కాల్కి వచ్చింది ఇన్ఫెక్షన్, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు బాడీలో అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి? నార్మల్గానేనండి. హార్ట్ కానీ లేకపోతే? హార్ట్ కూడా చాలా వీక్ ఉందన్నారు. ఓకే. చివరిగా ఏం చెప్తారు అసలు మీరు సినిమా పెద్దవాళ్ళకి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యులకు, అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళకి, మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి ఏం చెప్తారండి? ఏం లేదండి, డాడీ గురించి కొంచెం ఎవరైనా పెద్దవాళ్ళు ముందుకు వచ్చి, దాతలు వచ్చి కొంచెం హెల్ప్ చేయండి. ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం చేయకండి. ప్రభాస్ అయితే మాకు 50 lakhs ఇవ్వలేదు, ఒకవేళ ఇచ్చినా నేను మీడియాకి కంపల్సరీ నేను చెప్తా. కానీ ఎక్కడ కూడా నేను ఏ మీడియాకి కూడా నేను చెప్పలేదు అసలు ఇచ్చిండని. మీడియా వాళ్ళే ఇచ్చిండు అని చెప్పి అంతా చెప్తుంటే, ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, రావట్లేదు. అవి ఇచ్చిండని చెప్పేసి మిగతా వాళ్ళు కాల్ చేసి నాకు అడుగుతున్నారు, ప్రభాస్ ఇచ్చిండు కదా, నేను కిడ్నీ ఇస్తాను, నాకు అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి. మా దగ్గర అమౌంట్ లేదనే కదా ఇది మేము అడిగేది. కొంచెం ఏదైనా సరే డాడీకి హెల్ప్ అయ్యేటట్టు చూడండి, కిడ్నీ వేయించండి. ఏమైనా సోషల్ మీడియా ద్వారా ఏమైనా ట్వీట్ చేశారు ఎవరికైనా? ఇప్పుడు నారా లోకేష్ గారికైనా, లేకపోతే కేటీఆర్ గారికైనా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చేసే అవకాశం ఉందా? ట్వీట్ ఏమైనా చేస్తారా? ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో హెల్ప్ చేస్తారా? ఏమైనా ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా, వాళ్ళందరూ ఎప్పటి నుంచో వస్తుంది న్యూస్ కాబట్టి అందరికి తెలుసు. ప్రత్యేకంగా ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిషింగ్ గడ్ అన్న 2 తెలుగు రాష్ట్రాలు అందరికి తెలుసు ఎంత పెద్ద నటుడు అన్న, ఎంత మంచిగా కామెడీ చేసి అందరినీ నవ్విస్తుంటాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సినీ ఇండస్ట్రీకి వచ్చే వరకు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు సినీ ఇండస్ట్రీలో, ఎవరు హెల్ప్ చేస్తలేరు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో కానీ చాలా మందితోని ఫిషింగ్ గడ్ అన్న చేయడం జరిగింది. వీళ్ళు ఎందుకు సరైన సమయానికి వచ్చి హెల్ప్ చేస్తలేరు అని అర్థమైతలేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి మా అసోసియేషన్ ఉన్నది. ఎవరైనా సరే ఇక్కడికి కనీసం హాస్పిటల్ దగ్గరకన్నా వచ్చి విజిట్ చేసి వాళ్ళ సాయం అన్న చేయాలి కదా. ఈ కొత్తది కూడా ప్రభాస్ అభిమాని అంటే వాడు కాల్ చేసి ఇదేదో మేము చూపిస్తాం, మేము చేస్తాము, ఏమైనా ఉంటే కాల్ చేయడం అని చెప్పి పెద్ద ఫేక్ న్యూస్ మొత్తం అల్చల్ చేసేసారు. సోషల్ మీడియాలో ఏడా పడతాడు అదే వస్తుంది.
సోషల్ మీడియాలో కూడా కొద్దిగా ఎంక్వైరీ చేసి పోస్ట్ చేస్తే బాగుంటుంది ఏది చేసినా కానీ. ఎందుకంటే వేరే దాంట్లో రాగానే ఇంకో దాంట్లో వేయడం అనేది కరెక్ట్ కాదు. ఏడ పడతాడు 50 లక్షలు ఇస్తుండు 50 లక్షలు ఇస్తుండు. ఇక్కడ చెప్పింది ఏంది, కాల్ వచ్చింది అక్కడ నుండి అని చెప్పారు. ఇక్కడ చూస్తే 50 లక్షలు ఇచ్చేసిందంటే నేనే వేరే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేయండి అన్నకి మన జనసేన పార్టీ నుండి కొద్దిగా హెల్ప్ చేయండి అని నేను అడిగితే నాకే ప్రభాస్ ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చేసిండంట కదా, మేమేం సరిపోతాం దానికి, కానీ నాకే ఉల్టా రివర్స్ కౌంటర్ వేస్తారు నాకే. ఇప్పుడు దాన్ని బట్టి ఏంది ఇక్కడ అన్నకి ₹1 2 బయట నుంచి వేద్దాం అనేవాళ్ళు ఏకుట అయిపోయింది. ఇక్కడ అన్న ఇక్కడ కింద మీద అన్న ప్రాణంతో పోరాడుతుండు. వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురు, వాళ్ళ బాబు, వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం తెలుసు. ఇక్కడ ఏడవలేక మింగలేక ఘోరం పరిస్థితి. అక్కడ ఫిషింగ్ కడాలని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధాకరం. అన్న అన్ని సినిమాలలో యాక్ట్ చేసి అంత పెద్ద పేరుండి అన్నకి, ఇంత పెద్ద నటుడు, అన్నని గుర్తుపట్టనోడు ఎవరు లేరు. ఇంత పెద్ద పేరుండి కూడా అన్నని ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎవరు కూడా అన్న పైన స్పందించి అన్నకి అమౌంట్ పంపించలేరు. ఒక పెద్ద హాస్పిటల్ అన్న మేము చూసుకుంటాం, హాస్పిటల్ అడ్మిట్ చేయండి, ట్రీట్మెంట్ మేము అందిస్తామని చెప్పి కూడా చెప్పకపోవడం చాలా బాధాకరం. చాలా బాధాకరం అంటే చాలా బాధాకరం. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము అక్కడ సంబంధించిన పేజీ కూడా మేము మొన్న మాట్లాడిన వీడియోలు విషయం కట్ట అన్నయ్య పంపించడం జరిగింది. అన్న కూడా గతంలో కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు కూడా విషయం కట్టడానికి హెల్ప్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఒకటే కోరుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారు మరీ కళాకారులు అంటే సినీ ఇండస్ట్రీలో అంతే ప్రేమ. తెలంగాణ యాసలో మాట్లాడుతున్నటువంటి మన ఫిషింగ్ కట్ అన్నకి మనం ఆదుకోవాలి. తెలంగాణ యాసలో మాట్లాడిన ఏ నటుడు అయినా కానీ మనం ప్రేమించాలని చెప్పేసి పదే రేవంత్ రెడ్డి గారు చెప్పుడు వస్తారు. నేను ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే, ఫిషింగ్ కట్ అన్నని ఎంబడే మంచి హాస్పిటల్లో మీరు మీ గవర్నమెంట్ సహకారంతో అన్నని పంపించి అన్నకి ఎలాంటి సమస్య ఉందో ఆ సమస్య నుండి అన్నని అతి తొందరగా బయటికేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అన్న ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పి నేను 2 చేతులు ఎత్తి బోడుప్పల్ జనసేన పార్టీ తరఫున ఈ కుటుంబ సభ్యుల ఆవేదన నేను మీ అందరికీ వ్యక్తం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా స్పందించి ఎంత తొందరగా ఆ కుటుంబానికి సాయం చేసి ఫిషింగ్ కట్ అన్న అంత తొందరగా బయటికి వెళ్తాడని చెప్పి నేను చెప్పతున్నా. అంతే అని ఇక మిగతాది ఇక్కడ ఏం లేదు. ఎవరు వచ్చినా కానీ చూస్తున్నారు వెళ్ళిపోతారు అని సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నాకు కూడా ఇక్కడ జనసేన పార్టీ నేను లోకల్ లీడ్ చేస్తుంటా. నేను గబ్బర్ సింగ్ టీం వీళ్ళందరూ నాకు కాల్ చేస్తే నేను రావడం జరిగింది. ఇక్కడ నాకు కూడా తెలియదు చేస్తాను. నాకు తెలిసిన లోకల్ లీడర్స్ అన్న బీజేపీ మహేష్ అన్న ఇలా కొంతమందితో కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది. నాకు వచ్చిన సొమ్మత వేరే జనసేన పార్టీ కార్యకర్తలు బయట ఉన్న వాళ్ళు కూడా నేను కొంతమందికి చెప్పిన మనం హెల్ప్ చేయండి అని చేస్తా అన్నారని నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఎవరు ఏమైనా కానీ అన్నకి ఏ సోషల్ మీడియా అయినా కానీ ఎవరైనా సరే మీరైనా సరే అన్నకి హెల్ప్ అయ్యే విధంగా వీడియోలు చేయండి, అన్నకి హెల్ప్ అయ్యే విధంగా చేయండి. మీరు కూడా అవసరమైతే మీ సహకారం ఏమైనా ఉంటే అన్నకు కూడా ఇచ్చి వెళ్ళమని చెప్పి కూడా మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గతంలో ఎంత ఆర్థిక సాయం చేశారు? అన్న 2 lakhs 3 lakhs సంథింగ్ ఏదో చేసిండు పవన్ కళ్యాణ్ గారు. కానీ అప్పుడు అన్న విషయం కూడా అన్న పరిస్థితి అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాలేడు అన్నప్పుడు కొద్దిగా అన్నకి ఆర్థికంగా ఇబ్బంది ఉందని అన్నకి సమాచారం రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడు దానికి ఆ సిచ్యువేషన్కి బట్టి అమౌంట్ చేసిండు. ఇప్పుడు ఈ జరుగుతున్న న్యూస్ ఇది ఇంకా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా అనేక పెద్ద బాధ్యతలు తీసుకొని అన్న కొద్దిగా బిజీలో ఉన్నాడు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ అన్న పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుండి ఇక్కడ సహాయం జరుగుతుందని కూడా విషయం నా ఫ్యామిలీకి నేను కోరుకుంటున్నాను. అతి తొందరగా కూడా జరగాలని చెప్పి కూడా నేను కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. అతి తొందరగా హెల్ప్ చేయమని. అంటే ఓవరాల్గా ఖర్చు ఎంత అవుతుంది? మొత్తం ఖర్చు అంటే అన్నకి ప్రజెంట్లీ 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, అందరికీ తెలిసిన విషయమే. చూస్తున్నారు మీరు కూడా సోషల్ మీడియాలో. అన్నకి ఇప్పుడు 1 కిడ్నీ ఇవ్వాలన్నా 50 లక్షలు ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అడుగుతున్నారు. ఫస్ట్ అన్న బాడీ కొద్దిగా సహకరించాలి. ఇక్కడ ఇప్పుడు ఓవరాల్గా దీన్ని చూసుకున్నట్టయితే మనము లేదన్నా ₹1 కోటి పైన ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నాం. వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది, ఇంట్లో కూడా గడవని పరిస్థితి. ఇంత పెద్ద కుటుంబం, పెద్ద సంపాదించి పెద్ద బిల్డింగ్లలో ఉన్నటువంటి కుటుంబం కాదు. మనలాగా మధ్యతరగతికి చెందిన వాళ్ళు కూడా మనలాగానే మనం ఏ మధ్యతరగతికి ఏ ఇళ్ళలో ఉంటున్నామో వాళ్ళు కూడా అదే ఇళ్ళలో నివసిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి అంత ₹1 కోటి 2 కోట్లు అంటే వాళ్ళకు కూడా భయం అవుతుంది.
ఎందుకంటే ఆ మధ్యతరగతి ఉన్నోనికి కోట్లు అంటే ఏం తెలుస్తుంది, ఏం చేస్తారు వాళ్ళు? ఎవరు హెల్ప్ చేసినా కానీ ఈ కోటిన్నర రూపాయలు 2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది అన్నకి. ఎంత ఖర్చు అయినా కానీ ఎవరికి డబ్బులు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అన్న ఏ హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో మీరే చేయండి, అన్నకి మీరే ఆ డాక్టర్లతో మాట్లాడండి, మీరే పేమెంట్లు చేయండి. అన్నని యథావిధిగా ఇంతకుముందుకు అన్న ఎట్లయితున్నాడో అన్నని మంచిగా అన్నకి వెళ్తూ మంచిగా అయ్యే వరకు మీరు ట్రీట్మెంట్ అందియాలని చెప్పి కూడా నేను ప్రతి ఒక్కరికి 2 చేతులు అయితే కోరుకుంటున్నాను. శ్రవంతి గారు, మీకు నమ్మకం ఉందా ఇండస్ట్రీ మీద హెల్ప్ చేస్తారని, సహాయం చేస్తారని? ఉందండి. చెయ్యాలి కంపల్సరీ. డాడీ అన్ని మూవీస్ చేసిండు, 200కి ఎక్కువ చేసిండు. చెయ్యాలండి కంపల్సరీ. నేను కోరుకునేది కూడా అదే, ఇండస్ట్రీ నుంచి హెల్ప్ రావాలి డాడీకి కంపల్సరీ. కొంచెం వాళ్ళ దాకా వెళ్ళాలి. మీరు డాక్టర్, నేను రిటైర్డ్ ఎంప్లాయీనండి. నేను ఫిష్ వెంకట్ గారి పెద్ద ఫ్యాన్ని. నాకు 70 ఏళ్ళు ఇప్పుడు. నేను నిన్న ఈనాడులో చూశాను. సో నాకు తోచినంత నేను ఉద్యానం వచ్చాను. ఈ లోపల ఇక్కడ ఇది చూశాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇవ్వగలిగింది నేను ఇస్తాను. నేను కొండాపూర్లో ఉంటాను, ఇక్కడ కాదు. నిన్న ఈనాడులో వార్త చూశాను. 5,000 అమ్మ, ప్రకాష్ రెడ్డి నా పేరు. ఏం చెప్తారు సార్ మీరు? సో చూడొచ్చు, మనము ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఫిష్ వెంకట్ గారికి వాళ్ళ కూతురికి హాస్పిటల్ ఖర్చుల తరపున 5,000 ఆర్థిక సహాయం చేశారు. సో ఏం చెప్తారు సార్? సార్, ఇట్లాంటి సందర్భాల్లో యాక్టర్స్ కానీ ఇటు వీళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉంది, మా అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. అసోసియేషన్ వాళ్ళు పెద్ద యాక్టర్ల కన్నా మధ్య స్థాయి కింది స్థాయి యాక్టర్లకి, ఎందుకంటే వీళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కువ ఏం రాదు సినిమాల్లో, మనకు తెలిసిందే అది. సో వీళ్ళకి ముందు అండగా రావాలి, వాళ్ళు ముందుకు రావాలా. ఇప్పుడు దిల్ రాజు కానీ ఇంకా తక్కిన ఆఫీస్ బేరర్స్ కానీ ఎవరు స్పందించినట్టు ఎక్కడా లేదు. నిన్న ఈనాడులో చిన్న వార్త ఒకటి వచ్చింది అంతే, సార్కి బాగాలేదు వెంకట్ గారికి అని. అది చూసి నేను వచ్చాను అనమాట ఇవాళ. సో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫస్ట్ స్పందించాలి. అట్లానే తెలంగాణ గవర్నమెంట్ మేము కార్మికులకి లేదా కళాకారులకి సహాయం చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు కూడా ముందుకి రావాలి, వాలంటరీగా రావాలి. ఓకే. ఇటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, వాళ్ళు ఇప్పుడు మినిస్టర్గా లేకపోతే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎవరికైనా ఇదే సందేశం అండి, కళాకారుడికి మనము ఒక ఆపత్కాలంలో ఉన్నప్పుడు స్పందించి సహాయం, మనకు చేతనైన సహాయం చేయగలగాలి, లేదా మొబిలైజ్ చేయాలి సహాయాన్ని. సొంతంగా నేను ఇదే చేయగలిగాను, నేను నా ఫ్రెండ్స్తో కొంత మొబిలైజ్ చేయగలను. అట్లా వాళ్ళు కూడా, వాళ్ళకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అట్లానే కంపెనీస్లో కూడా వాళ్ళకి చాలామంది కంపెనీస్ తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR ఫండ్స్ అని ఉంటాయి. సో అవి అలాట్ అయ్యి కొద్దిగా ఆ ద్వారా ట్రీట్మెంట్ చేయడానికి ఖర్చుకి వాళ్ళు హెల్ప్ చేయగలగాలి. ఇమ్రాన్ గారు, మీరు ఫిష్ వెంకట్ గారిని చూశారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మీ ఆర్థిక సహాయం ఏ రకంగా మీరు అందజేశారు? అన్న మా వర్క్ అయినంతవరకు మేము చేసినాం అన్న. అన్న కూడా ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు, సో అన్న జల్దీ రికవరీ కావాలని మేము అనుకుంటున్నాం అన్న. అండ్ ఎవరైతే ఇండస్ట్రీ సైడ్ ఉన్నారో వాళ్ళందరూ అన్న మీ ఫ్యామిలీ మెంబరు, ఎన్నో సినిమాలు చేసిరు, ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ చేసిరు, ఎంతోమందికి నవ్వించరు. మేము చిన్నప్పటి నుంచి ఆ సార్కి చూసుకుంటూ వచ్చినాం. ఆయన ఇట్లాంటి సిచ్యువేషన్లో చూసి చాలా బాధ అనిపిస్తుంది. సో గైజ్, ఎవరైనా ఉండని ప్లీజ్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, వీలైనంత వరకు హెల్ప్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో మీరు లేకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. సో ఎందుకంటే ఆయన సిచ్యువేషన్ చాలా బాగాలేదు. సో ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు సపోర్ట్ కాకపోయినా కానీ అన్న గురించి అయితే మొక్కండి, జల్దీ రికవరీ కావాలని. అండ్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. గైస్ ప్లీజ్ వీలైనంత వరకు ఈ వీడియో కూడా షేర్ చేయండి, ఫండ్స్ వచ్చినట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఎప్పుడు తెలిసింది? నాకు 2 days బ్యాక్ తెలిసింది, 2 రోజుల కింద చూసి. ఓకే. సో వాళ్ళ కుటుంబానికి, ఫిష్ వెంకట్ గారి కుటుంబానికి మీ భరోసాను ఏ రకంగా తెలియజేస్తారు? అంటే ఇన్ కేస్ ఏమైనా కాకపోతే మనం అప్పుడు చేద్దాం అనుకోండి. ఇప్పుడు అయినంత వరకు మనం చేసినాం. ఇన్ కేస్ ఏమైనా కాకపోతే నా అక్కకి చెప్పినా ఏమైనా ఉంటే కాల్ చేయండి, ఏదో ఒక విధానంగా మనం చేద్దామని అనుకుంటున్నాం. ఓకే. ఏంటి మీరేం చెప్తారు ఇమ్రాన్ గారు? ఇప్పుడు అన్న వచ్చి హెల్ప్ చేసిండండి, ఒక హోప్ ఇచ్చిండు, ఏది ఉన్నా కానీ నేను చూసుకుంటా, నాకు కాల్ చేయని చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం లేదక్క, ఇన్ కేస్ ఏం కాకపోతే నేను చేస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సినిమా పెద్ద వాళ్ళకి ఏం చెప్తారు సార్? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లాంటి టైంలో సపోర్ట్ చేయాలా, సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఏమైనా చేయాలన్నా ముందు ఇంకా ఆలోచిస్తారు. ఎందుకంటే రేపు ఇవాళ అన్నకైంది, రేపు మీ ఇంటి సైడ్ కూడా కావచ్చు. సో మీరందరూ ఒక యూనిటీగా ఉండి ఒకళ్ళకి సపోర్ట్ చేస్తే ఎన్నో కోట్లు అన్నీ పెట్టి సినిమా తీస్తారు, 50 లక్షల్లో అయ్యే పని.
కళ్ళు మూస్తే అయిపోతుంది. అది ఎవరైనా ఒక పెద్ద మనిషి చేసుకొని చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే. 1 వీక్ అవుతుంది అన్న, ఇప్పటికైతే వారం రోజులు అవుతుంది. కానీ అన్నకి ప్రజెంట్లీ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా మంచిగా ఉన్నాడు. ఇప్పుడు ఇంతకుముందుకు అయితే బాగా ఘోరంగా ఉండే. సరే చూద్దామంటే చూద్దామన్న, ఒకసారి చూద్దామన్నా, అన్నని చూద్దామన్నా. చూద్దామన్న ఒకసారి. జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనమాట. నేను అన్నకి హెల్త్ బాగాలేదని మన గబ్బర్ సింగ్ సాయన గబ్బర్ సింగ్ టీం వాళ్ళందరూ చెప్పారు. ఇట్లా అన్నకు బాగాలేదు విషయం కూడా నాకంటే నేను రావడం జరిగింది. నేను వచ్చి ఏమైందని చూసి విషయం కట్టానని అన్నకి తోచిన సాయం చేద్దామని మన బోడుపల్లి బీజేపీ లోకల్ లీడర్లు ఉంటారు, ఏర్పుల మహేష్ అన్న అని. అన్న కాల్ చేసి అన్న ఒక 30,000, వేరన్న ఒక 5,000 మన జనసేన పార్టీ కార్యకర్తలు కూడా బయట ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏమైనా ఇస్తే అన్నకి హెల్ప్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. అదే అనమాట. ఎలా ఉంది ఇప్పుడు అన్నగారికి? అన్నకి మొన్న వారమైంది అన్న హాస్పిటల్ వేసి. మొన్న అయితే బాగాలేకుండే, ఇప్పుడు కొద్దిగా హెల్త్ బాగుంది, కొద్దిగా చూస్తున్నాడు అక్కడిక్కడ లైట్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నకు ప్రజెంట్లీ కిడ్నీలు కొద్దిగా ఖరాబ్ అయిపోయినాయి అనమాట. అన్న హెల్త్ బాగాలేదు ప్రజెంట్లీ సిచ్యువేషన్. డాక్టర్లు ఏమంటున్నారంట? డాక్టర్లు కూడా రోజు డయాలసిస్ చేయాలి, అన్నకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. నేను ఏదేమైనా కానీ అన్నకి అతి తొందరగా అన్నకి హెల్ప్ చేసి అన్నని సమస్య నుండి బయటికి వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పెద్ద హాస్పిటల్ కూడా పంపించి అన్నని హెల్త్ ఇష్యూస్ కూడా ఏం లేకుండా అతి తొందరగా కిడ్నీ సమస్య నుంచి అన్నని బయటికి వేయాలని చెప్పి కూడా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడానికి నేను సాయశక్తులు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా బోడుపల్లి జనసేన పార్టీ కోరుకుంటున్నాను. ట్రీట్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? ట్రీట్మెంట్ బాగుందా? ప్రజెంట్లో అయితే ట్రీట్మెంట్ అంత నార్మల్గా నడుస్తుంది. ప్రజెంట్లో అయితే మనకి కావాల్సినంత ఎఫెక్ట్ ఇక్కడ లేదు కాబట్టి అదే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ బిల్లు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఆర్థికంగా కూడా పైసలకి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, అతి తొందరగా ఎవరైనా సరే ఈ వీడియో చూసి అన్న అభిమానులు కానీ ఎవరైనా సరే పొలిటికల్ లీడర్స్ కానీ అన్నకు అతి తొందరగా హెల్ప్ చేసి అన్నని సమస్య నుంచి బయటికి వేసి అన్నని మళ్ళీ మనం సినిమాలలో చూద్దామని చెప్పి కూడా నాకు ఒక ఆవేశం, నాకు ఒక ఆవేదన, నా కళ నెరవేరాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అతి తొందరగా అన్నని సమస్య నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. గుర్తుపడుతున్నారా మనుషులు? అన్న ప్రజెంట్లో అయితే నిన్న మొన్న అయితే గుర్తుపట్టలేడు. ఇప్పుడు కొద్దిగా చూస్తే కొద్దిగా లైట్గా గుర్తుపట్టినట్టు తలకాయ ఊపిండు. కొద్దిగా సంతోషం, అంతా కొద్దిగా మంచిగా ఆనందం అనిపించింది. నిన్న మొన్న చూస్తే అన్నని కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. నాకు ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేసాడు అన్న, కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి. అన్న వాళ్ళ పాపని ఆంటీని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అన్న అంత తొందరగా కోరుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. సో మనం చూసాం కదా ఫిష్ వెంకట్ గారికి ఏ రకమైన ట్రీట్మెంట్ జరుగుతుందో, అదేవిధంగా వాళ్ళ ఆవిడ గారితో అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ ఉన్నట్టున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు ఏంటంటే ఫిష్ వెంకట్ గారికి ఫీవర్ ఏం లేదు, బాగానే ఉందని కూడా చెప్తున్నారు. వాళ్ళ ఆవిడతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో అంటే జ్యూస్ తాగాలి అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడం జరిగింది. సో ఇది ఫిష్ వెంకట్ గారి హెల్త్ అప్డేట్. సో ఇంకోటి ఏంటంటే సినీ పరిశ్రమ కూడా స్పందించాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా స్పందించి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళ కూతురు కానీ అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన బంధువులు కూడా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. కెమెరామెన్ ఆదిత్యతో నందు, తెలుగు రాజ్యం.